పిలాతు. భార్య చెప్పే పంపించింది, రాత్రి తనకు ఏం కాలొచ్చిందో ఆ నీతిమంతుడు జోలికి పోవద్దని కూడా చెప్పి పంపించింది. అయినా కూడా చాలాసార్లు మన జీవితాలు కూడా తెలిసి 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 మళ్ళీ అదే తప్పులు చేస్తాం. ఎన్ని గాయాలు కలిగినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని విపత్తులు కలిగినా మన క్యారెక్టర్లో కొంచెం మార్పు రాదు. మన క్యారెక్టర్లో కొంచెం మార్పు రాదు. క్రైస్తవ జీవితం అనేది అది చాలా బలమైన జీవితం. యేసుక్రీస్తుకి సమర్పించబడ్డ జీవితం అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఈయన యేసుని వదిలించాలనుకుంటూ 19వ అధ్యాయంలోకి వద్దాం. 12వ వచనంలో ఏముందో చూడండి. ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయుటకు ప్రయత్నం చేసిన, కానీ యూదులు, నీవు ఇతని విడుదల చేస్తేవా కైసరుకు స్నేహితుడవు కావు, తాను రాజుని చెప్పుకొని ప్రతివాడు కైసరుకు విరోధముగా మాట్లాడేవాడు అని కేకలు వేసింది. మళ్ళీ 15వ వచనంలో, అందుకు వారు ఇతని సంహరించుము సిలువేయము అని కేకలు వేసింది. పిలాతు, మీ రాజును సిలువేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు మరి ఎవ్వరూ రాజు లేరన్నది. చూసారా, సైతాన్లు కొంతమందికి రాజులు అవుతారు. వారు తప్ప మాకు ఇంకెవ్వరు రాజులు లేరు, వాళ్ళే మాకు పెద్దలు, వాళ్ళే మాకు రాజులు కదా. పిలాతు అట్లా ఇది చేశాడు. పిలాతుకు తెలుసు ఏ దోషము లేదని తెలుసు, కానీ పిలాతుకు లేనిది ఏంటంటే కరేజ్ లేదు, అతనికి లేదు. స్వార్థగా తీర్మానం చేసుకునే శక్తి అతనికి లేదు. ఏమీ చేయలేరు వదిలేస్తే. అది రోమా ప్రభుత్వం, ఏ రోజున కూడా జైల్లో వేసేయచ్చు. కానీ ఆ స్నేహితాన్ని కోరుకొని ఆ విధంగా ప్రవర్తించాడు. ఇంకొకటి ఏంటంటే ప్లెయిన్ హార్ట్ కూడా లేదు. యేసుక్రీస్తుకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడతాడు. ఆయనలో దోషం లేదంటాడు, ఆయనలో ఏమీ లేదంటాడు, ఆయన విడవాలంటాడు. కానీ అసమర్థుడు. నాయకులు ఎవ్వరు కూడా అసమర్థుడుగా, పెయిన్ హార్ట్ లేకుండా, కరేజ్ లేకుండా ఉన్నప్పుడు దేవునికి విరోధులు వాళ్ళు, దేవునికి విరోధులు. ఈ 3 గుణాలు ఖచ్చితంగా ప్రతి లీడర్కి ఉండాలి. యేసుక్రీస్తు సేవ చేసే వాళ్ళకి ఈ 3 ఉండాలి. ఈ 3 లేనివాడు పిలాతు. ఈ 3 లేనివాడు పిలాతు అనేది మనం చూస్తున్నాం. నిర్దోషి అయిన రక్తాన్ని అప్పగించడానికి తెగించాడు. ఇంకా మనం చూస్తే ఆయన్ని సిలువేయమని చెప్పేస్తాడు. చెప్పి ఏం చేస్తాడో తెలుసా, చేయి కడుక్కుంటాడు. చేయి కడుక్కుంటూ పోద్దా? చేయి కడుక్కుంటే పోదు, చేతులు కడుక్కొని యేసుక్రీస్తుని సిలువకు అప్పగిస్తాడు. ఇంకా ఎలా అసమర్థుడంటే, ఒక న్యాయాధిపతి తీర్పు తీర్చడానికి తనకు హక్కు ఉంటే ప్రజలను అడగటం ఎంత పొరపాటు. వాడు న్యాయాధిపతేనా? వాడు కరేజ్ ఉందా? వాడు ప్రెయిన్ ఆట? దొంగ జీవితం, ప్రెయిన్ ఆట కాదు కదా. ప్రజలను అడుగుతాడు, యేసుని ఏం చేయాలా అని. తీర్పు చెప్పేవాడు ఎక్కడన్నా న్యాయాధిపతి తాను తీర్పు చెప్పాలి, కానీ ప్రజల చేత తీర్పు చెప్పించుకున్న న్యాయాధిపతి ఈ పిలాతు ఒక్కడే. ప్రజల చేత తీర్పు చెప్పించుకుని వారిని బలపరిచింది ఈ దొంగ అతను అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ రక్తాన్ని కడుక్కున్నాడు, కానీ దేనిలో కడుక్కుంటే ప్రయోజనం? దేనిలో కడుక్కున్నా అది పోదు, దేనిపోనే పోదు. ఈ షేక్స్పియర్ రాసిన మెక్బెత్ అనే నాటకంలో తను డంకన్ అనే మహారాజును చంపేస్తాడు. చంపేసి మారుమనసు పొంది నదులలోకి పోతాడు. తర్వాత నెప్యూటన్ అనే ఒక సముద్రం, చిన్న సముద్రంలో కూడా పోయి కడుక్కొని ఏమంటాడంటే, ఎక్కడ కడుక్కున్న ఆ పాపాన్ని నేను కొట్టివేయలేను అంటాడు. ఎక్కడ కడుక్కున్నా కూడా నేను రాజును చంపే పాపాన్ని క్షమించబడనేరను అంటాడు. ఆ నాటకాలు అంత చక్కగా రాస్తాడు. ఇక్కడ కూడా అట్టే చేశాడు, కడుక్కొని యేసు ప్రభువుని అప్పగించాడు.
కానీ ఈయన చెప్పిన ఒక మాట ఇదినో మనం ధ్యానించబోతున్నాం. ఇదిగో ఈ మనుషుడు అంటాడు. ఉందా మీ బైబిల్లో పెద్ద అక్షరాలతో ఉందా? ఇదిగో ఈ మనుషుడు అని పెద్ద అక్షరాలతో రాయబడింది. ఇదిగో ఈ మనుషుడు. ఈ మనుషుడు దైవ మనుషుడు. క్రీస్తు దైవ మనుషుడు. మనుషుల వంటి ఆకారం గలవాడే, కానీ ఆ ఆకారంలో మనుషుడు కనపడుతున్నాడే కానీ ఆయన దేవుడు. చూసారా? ఒక్కసారి మనం హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఏం రాశాడో ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 14లో, కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములను గలవాడైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించుటకు ఆయన కూడా పాలువాడయ్యాడు. ఈ మనుషుడు తక్కువైన వాడుగా దేవుడే. కొంతమంది దేవుని కుమారుడు అంటారు, యెహోవా దేవుడు అంటాడు కదా. మళ్ళీ కొన్నిసార్లు ఏం చెప్తారంటే, ఎక్కువ మంది క్రైస్తవులు కూడా ఆయన దేవుని కుమారుడే అని చెప్తారు. తప్పు. ఆయన శరీరధారిగా ఉండటం వల్ల దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. ఆయన దేవుడిగా ఉండేటప్పుడు తండ్రి అనిపించుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మగా ఇప్పుడు మనతో ఉంటున్నాడు. చూసారా? ఆ రోజు పునరుద్ధానుడైనాక కిటికీలన్నీ తలుపులన్నీ మూసుకుని శిష్యుడు భయపడుతూ ఉంటే యేసు వాళ్ళ మధ్యకు వచ్చేసాడు. తలుపులన్నీ మూసున్నాయి, కిటికీలన్నీ మూసున్నాయి. పరిశుద్ధాత్మ, ఆదృశ్య దేవుడు, ఒకే దేవుడు. నేను ఎప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అందరికీ అర్థం కావటానికి, మళ్ళీ చెప్తున్నాను. సూర్యునిలో కూడా 3 ఉంది, ఒకే సూర్యుడు. వెలుతురుంది, వేడి ఉంది, ఇంకేముందో చెప్తారా? ఇంకొకటి జీవం ఉంది. చెట్లన్నీ తెచ్చి చర్చిలో పెట్టి తాళం వేసిపోయి మళ్ళీ ఆదివారం తీయండి, అన్నీ ఎండిపోతాయి. అలానే దేవుడిలో ఉన్న ఆ 3 స్వరూపాలు ఒకే దేవుడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడు అయి ఉండెను, ఆ వాక్యము కృప సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను అంటాడు. కాబట్టి బిడ్డలారా, యేసుక్రీస్తుని ఈ మనుషుడు కాదు, ఆయన దైవ మనుషుడు. ఆయన మళ్ళీ మీకు పాత విషయాలు కొన్నిసార్లు గుర్తు చేస్తాయి, ఎందుకంటే మీ మైండ్లో ఉండాలనేవి. బైబిల్లో నేను కూడా 100 సార్లు చదువుతా వాటిని. బైబిల్ ఒకసారి చదివి మూసేసేది కాదు. 3 విషయాలు చెప్తాను చూడు ఇప్పుడండి. ఒకటి ఏంటంటే, రోమాపత్రిక 9:5 చూడండి. ముందు యేసుక్రీస్తు గురించి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడును నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు అని అక్కడ ఏమంటాడు? ఆమెన్. ఆమెన్ అంటే ఏంది? కలుగును గాక. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. చూసారా? పౌలు చెప్తాడు. ఇంకా ఒక దిక్కున మనం పోదాం, తీతు పత్రిక దగ్గరికి వద్దాం. తీతులో ఏం చెప్పాడు చూడండి, 2వ వచనంలో 12-13. ఏలయనగా సమస్త మనుషులను రక్షణ కొరకమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభ్రప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా ఇక్కడేమంటాడు? మహాదేవుడును మన రక్షకుడైన, మహాదేవుడు అక్కడ వెంటనే కలుపుతాడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకపులో స్వస్థ బుద్ధి. ఇప్పుడు చాలామంది మా సేవకుల దగ్గరికి వస్తారు, కళ్ళు మంటలు ఉన్నాయి సార్, దెయ్యం పట్టింది సార్, అది ఇట్ట బట్టి ఇట్ట అంటాం. అంటే దెయ్యం గియ్యం ఉండదు, ఆ ఎండుకు లాగే లోపలికి. అబ్బా, ఏంది శరీర స్వస్థత కావాలా? మనకు అవసరం లేదు. చాలా రోగపీడితుడై చచ్చిపోయాడు ఎలీషా. ఆయన సమాధిలో ఇంకొకరిని పెడితే ఏమయ్యాడు? బతికాడు. రోగం ఏంది? రోగం వస్తుంది శరీరంతో ఉన్నప్పుడు.
మానవునికి ఉండే భయంకరమైన రోగం యెషయా గ్రంథం. నడినెత్తిని మొదలుకొని అరికాల వరకు ఎక్కడా పుండ్లే. ఆత్మీయ రోగం. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలిగింది? స్వస్థత. ఆత్మీయ స్వస్థత లేకుండా శరీర స్వస్థత కొరకు మనుషుల దగ్గరికి పరిగెత్తే నీవు పరలోకానికి పోలేవు. నీకు నాకు కావాల్సింది ఆత్మీయ స్వస్థత. కొన్ని తప్పకొస్తాయి. రాత్రి నాకు చాలా ఎక్కువ బీపీ వచ్చేసింది. ఈరోజు చర్చికి వస్తానా రాలేదా అనుకున్నా. ఈ శరీరంతో ఉన్నప్పుడు చాలా వస్తాయి. కానీ దేవుడు తన మహా గొప్పోడు. ఆయన ఈ జబ్బు తీసేయమని ఎప్పుడు అడగను. నాలో ఉన్న జబ్బుల్ని ఆయన ముళ్ళులు నా జీవితంలో దేవుడు పెట్టే ముళ్ళులు. వాటి వల్ల నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి శరీర జబ్బుల కోసం మనుషుల దగ్గర పరిగెత్తేది ఏందిరా? ఆసుపత్రులు పెట్టింది ఎందుకు? ఒక ఆయన భయంకరమైన ఎయిడ్స్ జబ్బుతో చచ్చిపోయాడు. ప్రపంచాన్నే కదిలిస్తానని ఆయన, ప్రపంచాన్ని కదిలిస్తాను ఆయన. డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఎయిడ్స్లో ఉంది. ఒకరోజు ఏలూరులో ఒక శాస్త్రాన్ని ఆయన, మేము ఆసుపత్రికి పోం సార్, ఆసుపత్రికి పోమన్నారు. ఆఖరి ఆసుపత్రికి చేస్తే గుండె అంతా పోయిందట. ఆపరేషన్ చేస్తే చచ్చిపోయింది. ఆఖరి పోతారు వీళ్ళంతా, ముందు పోరు. వైద్యులను కూడా దేవుడు పెట్టాడు. ఆయన చేతి పనుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. చేతి పని ఎవరు? మనుషులు కదా. వట్టి మనుషుల దగ్గరికి పోయేది. వాడికి ఏం జబ్బు లేదా? వాడికి అన్ని రోగాలు ఉన్నాయి. వాడు మందులు వేసుకుంటున్నాడు. మనల్ని మందులు వేసుకోవద్దు అంటాడు. వచ్చి సాక్ష్యం చెప్పమంటాడు. కాబట్టి మన జబ్బు ఏ జబ్బు అంటే భయంకరమైన పాపపు జబ్బు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఉండే జబ్బు. ఆ జబ్బును తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ మనుషుడు అందుకొచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఆ మనుషుడు అలాంటి మనుషుడు అని చూస్తున్నాం. ఇంకా ఈయన ఫస్ట్ ఏమన్నాడు కదా? సర్వాధికారి. రెండవది ఏమన్నాడు? మహాదేవుడు. యోహోను ఏమంటాడో చూద్దాం. ఈయన గురించి యోహోను ఏం రాస్తాడో చూద్దాం. మొదటి యోహోను 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవలను అని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించుతున్నాడని ఎరుగుదు. మనకు దేవుని కుమారుడైన క్రీస్తునందు ఉన్న వరమై సత్యవంతుమై ఉందు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవం. చూసారా బైబిల్లో? యోహోను విట్నెస్ని వస్తారు. యెహోవా దేవుడు అంతే, యేసుక్రీస్తు కాదని చెప్తారు వాళ్ళకి. బైబిల్లోనే మాటలేంటి? ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాదేవుడు రాబోతున్నాడు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవం అని చెప్తుంది. ఈ మనుషుడు అంటే సామాన్యమైన మనుషుడు కాదు. ఇదిగో ఈ మనుషుడు చాలా చక్కగా, చాలా బాగా రాశాడు. ఇదిగో ఈ మనుషుడు ఎలాంటి వాడు అంటే, ఈ మనుషుడు జీవము కలిగిన వాడు, దేవుని కుమారుడు. ట్రూ దిస్ మ్యాన్ వాజ్ ఏ సన్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో రాయబడ్డ మాట, సన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈయన దేవుని కుమారుడు అనబడ్డాడే కానీ దేవుడు. యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఎందుకంటే శరీరధారి అయి మన పాపాల కోసం వచ్చాడు కాబట్టి ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఆయన కొలసిలో ఇంకా మంచి మాట రాస్తాడు. కొలసి 2:9 చూస్తారా? కొలసి 2:9. బిడ్డలు బాగా తీస్తున్నారు. ఏలయనగా దైవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించింది. దైవత్వం యొక్క సంపూర్ణత అంతా క్రీస్తులో నివసించింది. ఇంకెవడ ఆయన దేవుని కుమారుడు అనేది? ఈ మనుషుడు దేవుడే. రెండవది, ఈ క్రీస్తు అనే ఈ మనిషి ఏ దోషం లేనివాడు. ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో దోషమే లేదు. పిలాతు చెప్తాడు చూడండి, 23:4 పిలాతు ఏం చెప్తాడు? లూకాలో
ప్రధాన యాజకులతో వాళ్ళందరితో కలిసి ఏం చెప్తానంటే, ఈ మనుషుల్లో ఏ దోషం లేదని చెప్తాడు, వీళ్ళలో ఏ దోషం లేదని చెప్తాడు. ప్రతిసారి చూసాం. కాబట్టి ఈ ఈ ఈ సమయంలో కూడా సందర్భాన్ని బట్టి చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తే, ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయన మన కోసం పాపి అయ్యాడు. ఈ చరిత్ర గడ్డ మీద నిలబడి యేసు ఏం చెప్పాడో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరోనైనా చెప్పగలరా అన్నాడు. ఎవడన్నా అంటావా? నేను కూడా అనలేదు. మనందరం నీతిమంతులు ఒక్కడలేము. చెడిపోయి బస్టు కొట్టి దేవుడి దగ్గరికి వచ్చి క్షమాభిక్షణ పొంది నిలబడ్డామే తప్ప మాజీ పాపులమ్మారు. ఆయన ఒక్కడే మాజీ పాపి కూడా కాదు. ఆయన మాజీ పాపి కాదు. ఆయన ఒక్కడే పాపం లేనివాడు. ఈ మనుషుడు పాపం లేనివాడు. పరమగీతాల్లో ఈయన గురించి ఏ మాట రాయబడిందో చూసారా? ఎంత చక్కని మాట పరమగీతంలో ఈయన గురించి రాయబడి ఉంటుంది. ఒకసారి మనం 6వ అధ్యాయం చూస్తే ఏముంటుందంటే 10వ వచనంలో, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమైన కలలు గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? క్రైస్తవ సంఘం. యేసుక్రీస్తు రూపం ఉండాల, ఆయన రూపం ఉండాలి. మానవుడు ఎవరి పోలికలో చేయబడ్డాడు? దేవుని పోలికలో చేయబడ్డాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఆ పోలికను పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు ఏమి ఇవ్వటానికి వచ్చాడు? మళ్ళా ఆ పోలికని ఇవ్వటానికి వచ్చాడు. సమభీకర రూపం, ఆయనకున్న రూపం, ఆయనకున్న ఆ యొక్క సంధ్యారాగం, ఆయనకున్న చంద్రబింబం అంత అందం. చంద్రుడికి అందం లేదు. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడితేనే అందం వస్తుంది. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు కాంతి మన మీద పడితేనే మనం నీతిలో ప్రకాశించగలుగుతాం. ఆయన కాంతి మన మీద పడాలి. ఈనాడు అందరూ లోకకాంతి వేసుకుంటున్నారు, లోక మర్యాద వేసుకుంటున్నారు, ధనాపేక్ష కలిగిన ఇవి చేస్తున్నారు, దేవుణ్ణే మోసం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన జీవితాలకి, మన కుటుంబాలకి చాలా చెడ్డవి. మనం ఆయన స్వరూపం కలిగి ఉండాలి. సమభీకరమైన రూపం అంటే సాతాను మనం చూసి పరిగెత్తేటట్టు ఉండాలి. సాతాను మనల్ని చూసి పరిగెత్తాలి, మన జోలికి రాకూడదు. ఇంకా ఇప్పుడు పాతది ఒకటి చెప్తా. పాతది యాకోబు 4:17 మీరే చెప్పాలి, బైబిల్ చూడకుండా చెప్పాలి. ప్రభువుకు లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అది సమభీకర రూపం, దేవునికి ఉన్న రూపం. అది మన జీవితంలో ఎదుగుతూ ఉండే కలది. ఆ రూపం మన జీవితంలోనికి రావాలి అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. తర్వాత ఈయన ఇంకా మనకు చూస్తే ఏముందంటే, మన రక్షకుల్లో ఇంకా ఆయన చాలా చాలా గొప్పోడు, ఆశ్చర్యకరుడు అని ఉంటుంది. ఒకసారి మనం యెషయా గ్రంథంలో పోదాం. 9:6 చూడండి. ఏలైనగా మనకు శిశువు పుట్టింది శిశువు. ఆ శిశువుని గురించి ఏం రాస్తాడు? మనకు కుమారుడు అనుగ్రహింపబడింది, ఆయన భుజముల మీద ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఒరే నాయన, బలవంతుడగు దేవుడు అని చూస్తే ఇంకా కుమారుడు అని చెప్తావేంది? నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పెట్టబడింది. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన కార్యాలు చాలా ఆశ్చర్యకార్యాలు. భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎంత ఆశ్చర్యకార్యాలు చేశాడు. మార్కు 4వ అధ్యాయం, ఊరికే మీరు ఇంటికి పోయి చూసుకుందరు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ధోనిని వాడుకున్నాడు. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్ లాగా స్టేజీ లేకపోతే మనలో లెక్కరు. ధోనినే సువార్తకు వాడుకున్నాడు. ఆ ధోని మీద చెప్పేసి పండుకున్నాడు.
అద్దరికి పోవాలతోనే తుఫాను వచ్చేసింది. ప్రభువా చింత లేదా, మేము చనిపోతున్నాం అంటే లేచి గదిమాడు. ఈ మనుషుడు ఎలాంటి వాడు అంటారు వాళ్ళు. గదిమితే సముద్రం ఆగిపోయింది. అంజూరపు చెట్టుని శపిస్తే ఎండిపోయింది. లాజరా లేయమంటే లాజర్ లేచాడు మరణంలో నుంచి. ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. కానాను వివాహంలో ఆశ్చర్యకార్యాలు ఏమీ చెప్పలా. ఆ నీళ్లు నింపమన్నాడు, పెద్ద పెద్ద తొట్లై. పాలస్తీనాకు పోయిన వాళ్ళు చూసి ఉంటారు. అక్కడే ప్రభురాత్రి భోజనం ఇస్తారు. అక్కడే ప్రభురాత్రి భోజనం ప్రసంగం ఇచ్చాను నేను. అక్కడే ప్రభురాత్రి భోజనం ఇస్తారు. ఆ తొట్టు దగ్గరగా మనం చూస్తే కొన్ని తొట్లు పగిలిపోయి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. నీళ్ళతో నింపాడు. వాటికి ఆజ్ఞాపించాడా? ఆజ్ఞ కూడా లేదు. తీసుకుపోయి పంచమన్నాడు. దేవుని హృదయ రహస్యాలు ఎరిగిన ఆ జలం. మనుషుడు దేవుని హృదయ రహస్యాలు ఎరగటం లేదు. నా రంగు మార్చుకోమన్నాడు, నా రుచి మార్చుకోమన్నాడు. నేను మారిపోతా. ఆ బుద్ధి మనుషులకు లేదు. తన రంగు మార్చుకుంది, రుచి మార్చుకుంది. ఒకరోజు ఆయనకు వ్యతిరేకంగా శిష్యులు ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు పంచితే ఈయన రాజుగా చేసేయాలనుకున్నారు. ఈయన వంటశాలకు రాజు అయితే రోజు తిండి దొరుకుద్ది, కడుపే వాళ్ళకి దేవుడు అని దేవుని శత్రువులు అంట వాళ్ళు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచ్చిందని చెప్పా. ఏం చేశారంటే ఒక ఉదయస్క్రేతు ఒక ఈ ఆకులతో కిరీటం వల్ల తెచ్చి ఆయన మీద పెట్టబోయాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎప్పుడు శిష్యులను తొరేయాల బలవంతం చేశాడు అంటే వెళ్ళిపోండి మరి చెప్పాడు. గలిలయ సముద్రాలు వెళ్ళిపోండి మీరు, నేను కొండ మీదకి పోయి ప్రార్థన చేసుకుంటా. ఆయన కొండ మీద పోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ సముద్రం వారికి తెలుసు. ఇప్పుడు మనం బస్త వాళ్ళని అడిగితే ఎక్కడ ఏ చేపలు దొరుకుతావో తెలుసు వాళ్ళకి, ఎక్కడ తుఫాను వస్తే ఎట్లా తప్పించుకోవాలో తెలుసు వాళ్ళకి. ఏదో భయంకరమైన సంఘటనలు కొంతమంది మరణిస్తారు, కానీ సముద్రంలో ఉండే సమస్తం, ఆ సముద్ర వాతావరణం అంతా తెలిసిన వాళ్ళు. ఆటు పోటు చూసుకొని లోపలికి పోతారు వాళ్ళు. వీళ్ళంతా బెస్సోళ్ళు, వీళ్ళంతా చేపలు పట్టిన వాళ్ళు. కానీ ఆ సముద్రంలో పోతుంటే గాలి అడ్డం తిరిగిందంట వాళ్ళకి. గాలి అడ్డం తిరిగింది, రాయబడింది. ఆ గాలి ఊబేస్తుంది. దేవుడు ఎక్కడో కొండ మీద ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు నీళ్ళలో సమాధి కావాల్సి వస్తుంది. ఇంత భయంకరమైన స్థితి ఏర్పడింది వాళ్ళకి. చూసారా మన దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడి నుంచి చూశాడు. గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడు. ఎక్కడి నుంచో చూస్తాడు, ఎక్కడి నుంచో సహాయం పంపిస్తాడు. నేను అప్పుడప్పుడు సహాయం చేస్తే సాక్ష్యం చేస్తే నవ్వగాకండి, నిజమే, బైబిల్ పట్టుకొని చదువుతున్నా. నల్లమల్ల కొండలో మధ్యలో ఆగిపోయింది నాకు కారు. ఆయనే మన ప్రసన్ననే డ్రైవర్. దానికి ఆగిపోయింది, ఇంక పోదన్నాడు. నా పిల్లలు ఏడుస్తున్నారు, మనవాళ్ళు. చాలా భయంకరం అది. అప్పటికి 1:12 ఇక ఏమాత్రం కదలటానికి వీయలేదన్నాడు. ఒక గుంపు పిల్లలు బండేసుకొని వస్తూ ఉన్నారు. ఆ బండేసుకుంటూ వస్తూ ఉంటే దాని మీద ప్రభుదాస్ కంచెల్లా అని ఉంది. కంచెల్ల ప్రభుదాస్ గారు అంటూ పరిగెత్తారు. మొత్తం నా దగ్గరకు వచ్చేసారు, ఒక 10-12 మంది. ఏమైంది? ఈ కారు ఇప్పుడు మధ్యరాత్రిలో నల్లమల్లకొండ అడుగుల మధ్య ఆగకూడదు, మేము పోతాం. వాళ్ళు నా దగ్గర కావిలు పెట్టి 2 పోయి ఒక వ్యాన్ పట్టుకొచ్చి నా కారు గట్టి, నా కారుని తీసుకొని వెనుకొండకి వెళ్ళిపోయి నేను తిరువులో పెళ్లి చేయాలి. ఒక మంచి కారును మాట్లాడి వాళ్ళు నన్ను ఎక్కించి తిరువురికి ఆ డ్రైవర్ని పంపించారు. ఆయన్ని అక్కడే పెట్టారు, వినుకొండలోనే పెట్టారు ప్రసన్నాన్ని. చూసారా దేవుడికి ఎలా తెలిసింది అక్కడ ఉండేది? మన దేవుడు కన్నులు చూస్తాడు. చూడగలిగే కన్నులు దేవుడికి ఉన్నాయి. ఆయన ఆశ్చర్యంగా చూడగలిగాడు.
చూడగలిగి వెళ్తుంటే నీళ్ళు ఆయనకి శ్రద్ధాంజలి పలికాయి. నీళ్ళ మీద నడిచాడు ఆయన. వెళ్ళి భయపడకు అంటాడు. చూసారా మన దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడనే ఆయనకు పేరు, ఆయన ఆశ్చర్యకరుడనే ఆయనకు పేరు. ఆయన తన ఆశ్చర్యకార్యాలు చూడగలడు, అద్భుతాలు చేయగలడు. ఆయన ఈ భూలోకంలో చాలా అద్భుతాలు చేశాడు. ఆఖరికి ఆయన చేసిన అద్భుతం ఏందయ్యా అంటే, మానవుని మరణములో నుంచి విడిపించడానికి తానే ఆ కల్వరి శిలువలో మానవుని పాపభారం అంతా భరించి మరణాన్ని తానే పొంది మరణాన్ని సమాధిలో బంధించి తిరిగి లేచాడు. తిరిగి లేచి ఏం చెప్పాడో తెలుసా? ఆయన మార్తతో చెప్తా, నేనే పునరుద్ధానం, నేనే జీవం, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు ఉండేవాడు చనిపోడు. ఈ గుడారం శిథిలం అవుద్ది కానీ చచ్చిపోం, నరకానికి పోం, దేవుడు తీసుకెళ్తాడు ఆత్మని. ఆశ్చర్యకరుడు ఆయన. మానవుని రూపాంతరం చేయటానికి లోకానికి వచ్చాడు, మతాన్ని ఇవ్వటానికి రాలా. ఎవరో క్రైస్తవాన్ని మతమని మీరు మాట్లాడకూడదు, మేము మాట్లాడతామని అంటే ఎవరు ఎందుకు మాట్లాడాలా? మేము కూడా భారతదేశ క్రైస్తవులమే. మా దేవుడు మతాన్ని స్థాపించడానికి రాలా, ఆయన పరలోకాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆయనది మార్గం, మతం కాదు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. ఆయన భూలోకంలో సత్యానికి మార్గమే, ఆయన పరలోక జీవానికి మార్గమే, రెండిటికి మార్గమే ఆయనే. అదే ఆయన ఆశ్చర్యకారి. పరలోకానికి ఆయనే మార్గం, జీవించడానికి భూలోకంలో కూడా ఆయనే సత్యం. అబద్ధం సైతాన్ ఆడుతుంది, అబద్ధ జనకుని పిల్లలు అవుతారు.